దేవాది దేవునికి కలుగుగాక. వేదికను అలంకరించిన దైవజనులందరికీ హృదయపూర్వకమైన వందనములు. కూడున్న మీ అందరికీ వందనములండి. నా చిన్న సాక్ష్యం, గత సంవత్సరం ఇదే వేడుకల్లో నేను రావడం జరిగింది. మీకు గుర్తుందో లేదో, మనము అబ్బాసీలో లూలు బేస్మెంట్లో సాయంత్రం క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నాం. ఆ రాత్రికాల సమయంలో నేను రావడం జరిగింది. సెమీ క్రిస్మస్కి మరి రావడం జరిగింది. మరి ఆ రోజు అయ్యగారు మరి కొంతమంది స్త్రీలతో కలిసి ఇంటింటికి గృహ పరిచర్యకు రావడం, అక్కడ అయ్యగారు మాతో మాట్లాడడం, చర్చికి ఆహ్వానించడం, అలా మేము రావడం జరిగింది. మేము అన్యులము, చిన్నప్పటి నుంచి కూడా చాలా విగ్రహారాధికులం. నా గురించి మీకు అందరికీ కూడా తెలుసు. అంత విగ్రహారాధికులైన నన్ను మరి దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో, నా పేరు జ్యోతిర్మయి, అయితే నేను ఎప్పుడు ఆ పేరు బట్టి ఎంతో బాధపడేదాన్ని. మా నాన్న ఈ పేరు ఎందుకు పెట్టాడు, ఒక క్యాండిల్ లాగా వెలుగుతూ కరిగిపోతూ ఉండాలనా అనే ఒక వేదనతో ఉండేదాన్ని. ఆ పేరుకున్న అర్థం కూడా నాకు తెలియదు. అది మరి ప్రభు అయిన తండ్రికి ఆ నామం ఉందని కూడా నాకు తెలియదు. బైబిల్లో ఎక్కడ ఏ వచనం ఉంది, అలా అసలు ఎలా చదవాలి ఏంటి కూడా నాకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మరి నేను ఉన్నప్పుడు మరి చర్చికి ఆహ్వానించడం, నేను రావడం, ఏదో తెలియని వెలుగు, ఏదో తెలియని కాంతి నాపై ప్రకాశించినట్లు, మరి దేవుని ఆత్మని నేను పొందుకున్నట్లు, ఆయన తప్ప మరొక దేవుడు లేరని మరి ఆ యొక్క సత్యబోధ ద్వారా, పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా తెలుసుకున్న తర్వాత, మరి 3 నెలలు ప్రార్థన చేసిన తర్వాత ప్రతి ఒక్క దైవజనులు అయితే నమ్మిన వెంటనే మరి బాప్తిజం ఇచ్చేసి వదిలేస్తూ ఉంటారు. కానీ మా దైవజనులకున్న గొప్ప లక్షణము, మరి దేవుడు అనుగ్రహించిన ప్రాప్తం అని చెప్పాలో తెలియదు. కానీ మరి 3 నెలలు మరి నాకు పరీక్ష పెట్టాడు. మరి పరిశోధకుడైన దేవుడు పెడతాడో లేదో తెలియదు, కానీ మా దయాసుడు అయితే పరీక్ష పెట్టాడు. మరి ఆ 3 నెలలు కూడా ఎంతో బైబిల్ చదువుతూ, తెలుసుకుంటూ, వాక్యం ఏమైంది, దేవుడు ఎవరై ఉన్నారు, నిజమైన దేవుడు ఎవరు తెలుసుకొని తర్వాత రక్షణ తీసుకోండి. మీరు తీసుకొని మీకేదో జరిగిందనో, మీకేదో కలిగిందనో, మీకేదో అనిపించిందనో తీసుకుంటే మరలా మీకు ఏదో జరగలేదనో మీరు విడిచి వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు. రక్షకుడు కడ వరకు, ఆయన రాకడ వరకు మీరు ఉండాలి అనే ఆలోచన కలిగి, అటువంటి దైవ జ్ఞానం మేము కూడా నింపుకోవాలనే ఆలోచనతో మరి ఆ 3 నెలలు గడువు పెట్టి ఫిబ్రవరి 4వ తేదీన మరి నాకు రక్షణ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా అయ్యగారు మీరు బైబిల్ చదవండి, దేవుని కొరకు ఇంతవరకు మరి ఏ విధంగా బ్రతకాలో తెలియదు, కానీ ఇకనైనా దేవుని కొరకు వాడబడండి అని చెప్పినప్పుడు మరి పరిశుద్ధ గ్రంథాన్ని గత న్యూ ఇయర్ రోజు అయ్యగారు మాకందరికీ కూడా ఒక గద్దింపులు ఇచ్చాడు. ఎవరైతే ఈ సంవత్సరంలో మరి ఒకసారి బైబిల్ ఎవరైతే పూర్తి చేస్తారో వారిపై దేవుని మహిమ ఏ విధంగా పొందుకుంటారో చూస్తారని దేవుడు అయ్యగారి ద్వారా మాతో మాట్లాడినప్పుడు ఆ మాట కట్టుబడి నేను ఈ సంవత్సరంలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మొదటిసారిగా చదవడం, పూర్తి చేయడం జరిగింది. దేవునికి మహిమ. దేవుడు నాకు తోడుండి చదవడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా వందనాలు. అలా నేను 80 దినాల జీతానికి మరి వచ్చినప్పుడు నాకు ఏ అర్హత లేదు, ఏ సర్టిఫికేట్స్ నా దగ్గర ఇక్కడైతే లేదు. ఇంటి దగ్గర అయితే నేను నర్సింగ్ చేశాను, కానీ ఏ సర్టిఫికేట్స్ లేదు. అయ్యగారు చెప్పిన ఒక ఆశీర్వాదం, మీకు ఖచ్చితంగా నర్సింగ్ జాబ్ వస్తుందని చెప్పిన ఆశీర్వాదంతో ఆ ఆశను, దేవుడిచ్చిన వాగ్దానాన్ని అలా ఎత్తిపట్టుకొని ప్రార్థించగా మరి ఈ రోజుటి వరకు నేను సంవత్సరం పొడవునా నర్సింగ్ డ్యూటీలో కొనసాగుతున్నాను. నిజంగా 80 దినాల జీతము ఈరోజు 500-600 జీతం తీసుకుంటున్నానంటే అది దేవుడి యొక్క కృప, దైవజనుల యొక్క ఆశీస్సులు. ఖచ్చితంగా దేవుని కృప ఉంటే సరిపోదు, దైవజనుల ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కరికి కావాలి. దేవుడు అనుగ్రహించిన ప్రతి మాట చెప్పడానికి వినువారు ఉంటే సరిపోదు, ప్రకటించేవారు కూడా ఉండాలి. ప్రకటించేవారు ఉన్నప్పుడే మనకు సువార్త మన వరకు చేరుతుంది కనుక మరి ప్రకటించుచున్న వారికి అందరికీ మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ఇలా అనేకుల మందిని రక్షణలోకి తీసుకురావాలి. అలా బీటీహెచ్ కోర్స్ కంప్లీట్ చేశాను. బెంగళూరు కాలేజ్ తరపున బీటీహెచ్ జాయిన్ చేశారు అయ్యగారు. మరి అది పూర్తయింది. మరి ఇప్పుడు బీడీ చేస్తున్నాను బెంగళూరు, మరి హైదరాబాద్ అయ్యగారు చదివిన మరి కాలేజ్ తరపున బీటీఎం మినిస్ట్రీస్ తరపున మరి బీడీ ట్రైనింగ్ చేస్తున్నాను. దేవుని సువార్త చేయాలి. ఈ యొక్క శాలోను పరిశుద్ధ ప్రార్థనా మందిరం తరపున నేను కూడా ఒక సహపరిచారకులుగా నిలబడాలని నా కోరిక. దేవుడు నన్ను ఆ యొక్క కోరికను నిలవబెట్టాలని. నిజంగా గత వారంలో మా తమ్ముడిని కూడా కోల్పోయాను. ఎంతో సహాయం చేశాడు నాకు, పరిచర్య కొరకు ఎంతో సహాయం చేశాడు. మరి ఎంతో కొంతకాలంలోనే అటు ఉండి ఇటు
కోల్పోయే వారిని ఎంతో మందిని చూస్తున్నాం. ఉన్నవారు మనం ఉన్నామంటే అబ్రహాం గారి ద్వారా, నోవాహు గారి ద్వారా అలా ఎన్నిక దేవుని కృప ఉన్నట్లే మన మీద కూడా దేవుని కృప ఉంది, మన మీద దేవుని ప్రణాళిక ఉంది. దేవుడు ఏదో చేయించుకోవాలని ఆశపడుతున్నాడు. కనుకే మనం ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్పొందులు పంచుకున్నాం, ఆయన దేవుని పొందుకున్నామని దేవుడు ఈ ద్వారా నన్ను మరి నిలవబెట్టి ఆయన యొక్క సన్నిధిలో నన్ను కూడా ఒక బలమైన పాత్రగా వాడుకొని ఆయనకు మహిమకరమైన పాత్రగా పరిశుద్ధమైన జీవితం నాకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కుటుంబం రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని నా సాక్ష్యం దీవించి దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.